నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది కూటమి ప్రభుత్వం తీరు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అధికార పార్టీ నేతలకు అలవాటుగా మారిపోయింది. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో చేసిన తప్పును ఒప్పుకుని భక్తులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి విష ప్రచారానికి తెగబడుతున్నారు. మరోవైపు కూటమి నేతల ఆగడాలు, అడ్డగోలు ఆరోపణలకు అంతే ధీటుగా వైఎస్ఆర్సీపీ నేతలు జవాబులిస్తున్నారు. పరిపాలన గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం కేవలం వైఎస్ జగన్పై బురద చల్లడమే పనిగా పెట్టుకుంది. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. 2018లో బోలేబాబా సంస్థకు అనుమతిచ్చింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా దేన్ని డైవర్ట్ చేయలేరు ప్రజల దృష్టిలోంచి. ఒక్కడిని ఎదుర్కోవడానికి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇన్ని కుట్రలా, ఇన్ని కుతంత్రాలా అనేది ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీకు నరాల జగన్ అంటే భయం, ఆ భయమే మీ కూటమిని కలిపుంచుతుంది. లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ముక్కు నేలకు రాసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకండి, మీరు చెప్పిన జంతు కొవ్వు లేదు, ఇది మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలి స్వామిని, అప్పుడే మిమ్మల్ని క్షమిస్తాడని చెప్పి తెలుస్తున్నాం. మళ్ళీ కొత్తగా బాత్రూములకు అడిగే పినాయిల్ లాంటివి కలిపారు, మరి ఆర్బిక్ లాంటిది ఏదో కలిపారని ఏం మాట్లాడుతున్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, అపచారం చేసుకుంటా పోతున్నారే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో శ్రీవారి లడ్డూ తయారీలో జంతుకొవ్వు ఉన్నట్టు చూపించగలరా అని నిలదీశారు. మీకు ఛాలెంజ్ ఇస్తున్నాం, ఎక్కడైనా కానీ ఈ ల్యాబ్ రిపోర్ట్లో పంది కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ ఎక్కడైనా ఉందని చెప్పని ఎక్కడైనా ల్యాబ్ రిపోర్ట్లో ఉందా? మీరు చెప్పండి ఒకసారి. మేము ఆధారాలతో లేదని చెప్తున్నాం, ఎక్కడుంది మీకు చెప్పండి ఒకసారి. మీరు హిందువులు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయే వ్యక్తులు ఎవరంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా హిందూ ద్రోహులే. కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పదే వెంకటేశ్వర స్వామిని వివాదంలోకి లాగుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. లడ్డూలో జంతుకొవ్వు కలవలేదని ప్రజలకు వాస్తవాలు చెప్తున్నందుకే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు.